ఐఎమ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్ లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్ కి రాహుల్ పట్టి. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. హలో అమ్మా, ఏంటే? నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఇప్పుడే చేసుకుంటాను, ఇక్కడే చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే? నా ఎదురుగా ఎంపీఎస్ జ్యువెలర్స్. పేరు గుర్తుందిగా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. అది మాత్రం చేయలేను. కారణాలతోనే మిగిలిపోతాననిపిస్తుంది. మరేం చేస్తావు? ఇంకొంచెం ప్రేమిస్తా. అది పోతే మళ్ళీ ఇంకొంచెం ప్రేమిస్తా. అది కూడా పోతే నా కర్మ కొద్ది అది కూడా పోతుంది. ఆ చిట్టి దాంట్లో ఆ చిట్టి తీ అనేది ఎంత క్యూట్ గా ఉండేది రా. ఇప్పుడు ఫేస్ చూడు. రామ్, నేను సినిమాని చూసాను రామ్ అంది. ఎంత ఎక్సైటెడ్ గా ఉండేది ఆ ఫేస్ రా. ఇది నేను మేకప్ వేసుకోలేదు, న్యాచురల్ బ్యూటీ అనేది. అప్పుడు ఎంత ఇన్నసెంట్ గా ఉండేది రా. ఇప్పుడు ప్రతి దానికి చిరాకు, పోట్లాట్లు, కోపాలు. చూస్తే ప్రేమ కాదు, కొట్టు కొట్టు. నువ్వు మాత్రం ప్రతిదానికి ఈ నవ్వుతుండేవాడివి. ఏది ఆ నవ్వేది? అంతవరకు నా ప్రేమ నీకే అంటావు. ఏది ఆ ప్రేమ? ఏది ఉండదే? ఎందుకు ఉండదు? నువ్వు ఒకేలా ఉన్నావా? నా ప్రేమ మాత్రం ఒకేలా ఉంటాడా? ఉండదు. నేనేమైనా స్టాచ్యూనా? అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఒక్క కారణం చాలు కదా ఒక అమ్మాయిని వదిలేయడానికి. ఇన్ని కారణాలున్నాయి. వదిలే నన్ను. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. మన పెళ్లి పాత బస్సులో ధూమ్ ధామ్ జరుగుతుంటే బరాత్ గిరాత్ దినమ్మా. పెళ్లికి 100 కోడ్లు, డిన్నర్ కి 20 పొట్టేలు నరికి, చికెన్, మటన్, కాళ్ళు, తలకాయ, బోటి, బేజా, దాంతో పాటు కళ్ళు, మందు ఫుల్ లాగిద్దాంరా బై. మన మ్యారేజ్ కి ఇన్ని మర్డర్ ప్లాన్లా? నేను అమల గారి ఫ్యాన్ అండి. మూగజీవాన్ని ప్రేమిద్దాం. మూగజీవాలు ప్రేమిద్దాం, మొక్కల్ని ఆడదాం అన్నావంటే డొక్క చేసి డోలు కడతా. అన్నది దీని అమ్మ, దాని మీనింగ్ కూడా తెలియదు నాకు. ఏమిరా బక్కోడా, ఎగతాళి చేసావంటే ఎగరేసిదంతా. బ్లాక్ బెల్ట్. రే హక్క నూడిల్స్, నీకంటే 10 టైమ్స్ హాట్ గా ఉన్న అబ్బాయిలకి నో చెప్పాను. నువ్వేంట్రా బిల్డప్ ఇస్తున్నావు? ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల. చూపించు. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళోంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయండి. మీ తమ్ముడా? కాదు, దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు, మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా ఇడికి ఎంతండి. ఎవరు దొంగ? కాదు, మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పడ్డాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. కాదు, మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలో ఉంటాడండి. అంటే నీలో ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు, మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. తాగుతా మందు. ఏ దాహంగా లేదా? ఉంది, but I want mineral water. ఎవరు పాప నువ్వు? శ్రేయా చీజ్. ఓ, ఆ రోజు బుక్ ఏంది నువ్వేనా? మ్యాటర్ ఏంటి పాప? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది. నన్ను ప్రేమిస్తుందా? దగ్గర బాగుంటుందా? నీలా ఉంటుందా? చెప్పనిస్తావా? చెప్పేసుకో. నా చెల్లి ఒప్పించింది. ఎక్కడో దూరం నుంచి 2 సార్లు చూసి నిన్ను ప్రేమించింది. తనకేం తెలియదు కదా నీ గురించి, అందుకే ప్రేమించింది. నీకు తెలిసేటి? తెలుసు. క్యారెక్టర్ నీది. నీ పోగొత్త మొత్తం తెలుసు. మీ నాన్నకి చుక్క చూపించారు అనుకో. నీకెందుకు ప్రేమ పెళ్లి అవసరం? కంటిన్యూ. ప్రామిస్ అవుతుంది. నాకు చిన్న హెల్ప్ చేయి. చెప్పు. నా చెల్లి మనసు మార్చే. నువ్వంటే అసహ్యం పుట్టేలా చెయ్యి. ఓకే. నీ గురించి ఎన్నిసార్లు చెప్తే చాలు ఆటోమేటిక్ గా అదే పుట్టాలి.
వచ్చేస్తుంది. అప్పటికి నువ్వు ప్రపోజ్ చేయలేదు. ఒక్కసారి ఓకే అన్న తర్వాత అంతా మా ఇష్టం. అండర్స్టాండ్? ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో చూడు, నువ్వు చచ్చిపోతున్నా ఫోన్ ఎత్తి నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపో. ఇంకెప్పుడు బిజీ అని చెప్పు. హే, మీరు నన్నే లవ్ చేయక్కర్లా. జస్ట్ ఫీల్ మై లవ్. నా ప్రేమను కొంచెం ఫీల్ అయితే చాలు. నీకు ప్రేమ ఉంటే మనసులో దాచుకోవచ్చుగా, పైకి నీకు చెప్పడం. అది కాదురా, ఇంత అయితే దాచుకోగలను. అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. కళ్ళజోడికి ఎక్స్ప్రెషన్ కనపడి రావట్లేదు. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి ఏంటలా గుడ్లేసుకుని చూస్తున్నావు? ఓ ముద్దేస్తావా? అయ్యో రామా, ఏమీ అక్కర్లేదు. మా టిఫినీలో మేము తెచ్చుకున్నాం. నా పొట్లాలేవి? ఎక్కువగా ఎత్తక్కో. నేను తినిపెట్టేది నీ టిఫినియే. ఏంటి? నాదే నా టిఫిన్ తీసుకుని నన్ను అడగకుండా తినడానికి నీకెంత ధైర్యం? తినడానికి కావాల్సిన ధైర్యం కాదు, ఆకలి. అదేస్తుంది మేము చేస్తున్నాం. అంటే తినడానికి డబ్బులు ఇస్తాంలే. ఏంటి? డబ్బులు ఇస్తావా? నేనేమన్నా పోటు కొడతానని కనిపిస్తున్నానా? దొంగతేడి కడుపులోకి వెళతావు, గొంతులో మరీ ఎక్కువ మాట్లాడామంటే కిట్కీలను బయటికి తోసేస్తాను. ఎందుకు తోస్తావు? తోస్తే నేను ఊరుకుంటానంటే ఊరుకోకేం చేస్తావు? నువ్వు టికెట్